నమస్తే. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రకంపనలు అయితే కవిత గారు సృష్టించారు. ఆవిడ పేల్చిన బిగ్ బాంబ్ స్టేట్ పాలిటిక్స్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ను కుదిపేసింది. ఎప్పుడైతే కవితను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందో రాజకీయంగా ఇది ఒక కీలక మలుపు తీసుకుందనే చెప్పాలి. అసలు కవిత సస్పెన్షన్ వెనుక ఏం జరిగింది, ఆవిడ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఎక్స్-టీఎస్సీయూ చైర్మన్ మన రాజా వరప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ముందు నుంచే కవిత ఈ విధంగా చేస్తుంది, ఈ రకమైన బాంబ్స్ పేలుస్తుంది ఖచ్చితంగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత అనేది సోషల్ మీడియాలో పెడుతూ వస్తున్నారు. నిజంగా ఆవిడ వెనుక ఏం జరిగింది, ఆవిడని సస్పెండ్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టమా లేక లాభమా అనేది ఆయనే అడిగి తెలుసుకుందాం. రాజా వరప్రసాద్ గారు నమస్తే. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం పార్టీ కార్యకర్తల సమావేశం కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఓకే, ఎనీహౌ మీకు అనుప్ గారు, మీకు అదేవిధంగా TV11 సబ్స్క్రైబర్లందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఏందన్నారు చెప్పండి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపు అయితే కనిపిస్తూ ఉంది. కవిత సస్పెన్షన్ ఎట్లా చూడాలి, అంటే కూతుర్ని కూడా కాదు పార్టీ ముఖ్యం అన్నట్టుగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుని ఏంది పార్టీకి ఏ విధంగా నష్టం చేస్తా లాభం చేకూరుస్తా? మీరు చెప్పిన దాంట్లో నుంచే ఒక విషయం చెప్తాం. ఒక డబ్బాలో కానీ ఒక బాక్స్లో కానీ మనం సర్దుతున్నప్పుడు దాన్ని ఇట్లా కుదుపు అన్నారు కదా, అంటే సెట్ అవుతుంది. ఓకే, ఆ కుదుపు సహజంగా జరిగింది, మంచిగా సెట్ అయిపోయింది. పార్టీ కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో. అయితే కాళేశ్వరం అవినీతి మరకలు కేసీఆర్ కంటిన్యూ, కేసీఆర్ గారి మీదనే బద్నాం క్రియేట్ అయిన తర్వాత కేసీఆర్ గారి మీదనే ఒక కేసు అనేది సిబిఐ టేక్ ఓవర్ చేస్తే అంతకు మించిన అవమానం కేసీఆర్కి ఇంకోటి లేదు. అట్లాంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు. ఇప్పుడు కవితనే తీసి మీరు పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానివల్ల ఆవిడకు లాభమా మీకు లాభమా? మీరు అడిగిన దాంట్లో అనూప్ గారు 2 అంశాలని, ఒకటి కాళేశ్వరం అవినీతి మరకలు అనేది ఒక అంశం, రెండోది వచ్చేసి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేది. అసలు ఒక పార్టీ పుట్టుక వెనకాల ఎంత సంఘర్షణ ఉంటుంది సమాజంలో. మీరు ఒకటి గమనించండి, ఈ దేశంలో పుట్టిన రాజకీయ పార్టీలు ప్రజల ఆలోచనలు ప్రజల సంఘర్షణలో నుంచి నాయకులు తయారు చేస్తాయి. ఎన్టీ రామారావు గారు కూడా అటువంటి సంఘర్షణ నుంచి వచ్చిన నాయకులు. ఆయన ఆ రోజు చారిత్రక అవసరం కాబట్టి తెలుగుదేశం పార్టీ పెట్టారు, సక్సెస్ అయ్యారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా తెలంగాణ సమాజం సమైక్య రాష్ట్రంలో గోసపడుతున్నది, అన్యాయానికి గురవుతుంది. విద్య, ఉద్యోగం, నీళ్లు, కరెంటు, అన్ని రంగాల్లో ప్రతి విషయంలో అన్యాయానికి గురవుతుందన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ మేధావుల్లో కావచ్చు, తెలంగాణ సమాజంలో కావచ్చు, అన్ని రంగాలు జరిగిన చర్చ సంఘర్షణ నుంచే కేసీఆర్ అనేటువంటి ఒక నాయకుడు ఉద్భవించారు. పార్టీ పుట్టుక వెనుకల ఉంది. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేది కవిత గారు సరే, ఆమె చిన్నపిల్ల రాజకీయాల్లో, ఆమెకు రాజకీయ వారు పెద్ద లేదు. ఎందుకంటే మాస్టర్ డిగ్రీ చాలా ఉన్నత విద్యావంతురాలు, US లో మాస్టర్ డిగ్రీ చేసి వచ్చారు కవిత గారు, దేవనపల్లి కవిత గారు. సస్పెండ్ చేయగానే కల్వకుంట్ల కవిత దేవనపల్లి కవిత ఎందుకు అయింది? ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఎందుకంటే మీ పార్టీ బీఫామ్ లో కే కవిత, కల్వకుంట్ల కవిత సనాతన ధర్మాన్ని విశ్వసిస్తా అని చెప్పేసి సనాతన ధర్మం గురించి కవిత గారు మాట్లాడారు కదా. సనాతన ధర్మంలో ఏముంది? భర్త ఇంటి పేరు వస్తుంది అంటారా? మీకు తెలియాలి. ఇప్పుడు మీ ఆవిడ ఇంటి పేరు, ఇప్పుడు మీ ఇంటి పేరు ఉందా లేకపోతే వాళ్ళ ఇంటి పేరు ఉందా? ఉంటది, ఎవరిదైనా ఎవరు వాళ్ళు ఆచరించిన వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. మాకైతే పర్టికులర్ ఇది చేయాలి అని ఏం లేదు. ఆమెకి ఇంటి పేరు అవసరం, కానీ ఆచారం మన ఆమె చెప్పిన దాని ప్రకారం సనాతన సంప్రదాయ ప్రకారం ఇంటి పేరు ఏముండాలి? భర్త ఇంటి పేరు ఉంటది. అవును, పార్టీలో ఉన్నప్పుడు కూడా లేదు కదా, మరి మీరు ముందే అది చెప్పాల్సింది. పార్టీలో ఉన్నప్పుడు మరి కల్వకుంట్ల కవిత ఒక మాట, పార్టీ అనేది ఒక సముద్రం, ఒక పెద్ద ప్రవాహం. అందులో ఆమె ఒక కార్యకర్త, ఒక నాయకురాలు, ఉద్యమకారిని పనిచేసింది. ఆమె కృషిని కాదంటలేం, ఆమె పనిచేసింది. ఆమె నాయకురాలు కావడం వెనకాల ఉన్నటువంటి బేస్ కేసీఆర్ గారు పెట్టేటువంటి గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆమె ఎప్పుడు ఎంట్రీ అయ్యారండి? నేనైతే 2001లో వచ్చిన. వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు అప్పుడు జాయిన్ అయ్యారు. ఆమె ఎప్పుడు వచ్చారు? 2006లో వాళ్ళ నాన్నగారు, అంటే గౌరవ మాజీ తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు పెద్దలు కేసీఆర్ గారు, పూజ్యులు దేవసమాలు కేసీఆర్ గారు ఈ తెలంగాణ కోసం పదవులు తీసి పడేస్తా, ఇట్లా పీక్ పడేస్తా అని చెప్పేసి అవతల పడేసి, ఎందుకంటే ఆయన పార్టీ పెట్టేటప్పుడే డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ పెట్టారు.
ఆయన మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడం కోసం 2006లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిర్బంధాన్ని కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మీద పెడుతున్న సందర్భంలో అది కవిత గారు వీళ్ళు అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్గా రావడం జరిగింది. ఆ ఎన్నికలు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలు కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు పనిచేసారు. కానీ తర్వాత కవిత గారు సొంతంగా జాగృతి పెట్టుకున్నారు, ఆమె సంస్థ నడుపుకున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుందండి, ఫ్యామిలీలో ఒక అన్న చెల్లెలు ఉంటారు. చెల్లెలకి చాలా వ్యాపారం అంటే చాలా ఇష్టం, 4 రూపాయలు సంపాదించాలని. ఇంట్లో ఉన్న వ్యాపారం కంటే సొంత వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందని ఉంటుంది. ఇంకొక దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకుంటే, లేకపోతే కొత్త ఎంటర్ప్రెన్యూర్గా ఒకటి దుకాణం పెట్టుకుంటారు. అట్లా కవిత గారు కూడా దుకాణం పెట్టుకుంటారు. దాని పేరు తెలంగాణ జాగృతి. అదే కవిత గారు అమెరికా వెళ్ళినప్పుడల్లా, అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడల్లా ఒక బాంబు పేలుస్తున్నారు. ఫస్ట్ టైం ఆమె అమెరికా నుంచి వచ్చినప్పుడు తను లీక్ అవ్వడం మీద ఆవిడ మాట్లాడారు. కేసీఆర్ చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి ఏకంగా పేర్లు అప్పుడు తీసుకోలేదు, ఈసారి తీసుకుంటారని చెప్పి హరీష్ రావు గారి మీద, అదేవిధంగా సంతోష్ రావు గారి మీద వాళ్ళిద్దరు అవినీతి అనుకుండాలని చెప్పి ఒక పెద్ద అలిగేషన్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో. వాళ్ళ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మార్గాలు కేసీఆర్ గారికి అంటున్నాయి అనేది ఆ ఆరోపణ. నిజంగానే హరీష్ రావు గారికి సంతోష్ రావు గారు చేసి ఉంటారా? సంతోష్ రావు గారికి ఓ మాట చెప్తారు. సంతోష్ రావు గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చెప్పేసి ఇలా పచ్చని చెట్లు పెట్టే పనుల్లో ఆయన ఉన్నాడు తప్ప కేసీఆర్ గారికి సర్వీస్ చేయడం, కేసీఆర్ గారి వ్యక్తిగత అవసరాలు తిరగడం, కేసీఆర్ గారికి కమ్యూనికేటింగ్, మిగతా పార్టీ కమ్యూనికేటింగ్ కానీ లీడర్స్ కమ్యూనికేటింగ్, కేటీఆర్ గారు చెప్పిన పని చేసే వ్యక్తి సంతోష్ గారిని నేను 2006 నుంచి చూస్తున్నాను. ఆయన 2005లో వచ్చారు. 2005లో వచ్చారు సంతోష్ గారు కేసీఆర్ గారి దగ్గరికి. అప్పటి నుంచి చూస్తున్నాను. సంతోష్ గారి వల్ల పార్టీ, ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పోయి ఏం చేస్తాడండి? ఓ మాట, సంతోష్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏ సెక్షన్లో కలవ ఉంటుంది చెప్పండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కదా, అవినీతికి పాల్పడిన దాంట్లో. అవినీతి అంటే గల్లా పెట్టే ఉండాలి, అందులో నుంచి ఓ నోటు తీస్తే అవే అవినీతి. లేకపోతే ఏదైనా డిసిషన్ పవర్ తీసుకునే రైట్స్ ఉండాలి. సంతోష్ గారికి ఏముందని చెప్పి ఆయన చేస్తాడు, అదొకటి. తర్వాత హరీష్ రావు గారు వచ్చి మాట్లాడమంటే ఆకాశం మీద ఉమ్మేయడమే. హరీష్ రావు గారు వచ్చి మాట్లాడే స్థాయి కవిత గారికి లేదు అసలు. సరే, ఇప్పుడు మీరేమో కవిత గారు హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద మాట్లాడే విషయము అవినీతి అనుకోవడం, కాళేశ్వరం మాట్లాడుతాం. అసలు పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని చెప్పారు. మీరు ఇంకో విషయం అనూప్ గారు బాగా గుర్తుంచుకోండి, నేను మీకు రిమైండ్ చేస్తున్నాను. జస్టిస్ ఘోష్ కమిషన్ గురించి సంబంధించిన రిపోర్ట్ని 65 పేజీల 23 పేజీల షార్ట్, తర్వాత 660 పేజీలది పూర్తి స్థాయి నివేదిక. ఈ నివేదికలో ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి జస్టిస్ ఘోష్ గారు, పినాకి చంద్రఘోష్ గారు చెప్పలేదు. ఇది పాయింట్అవుట్ చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పి పినాకి చంద్రఘోష్ గారి రిపోర్ట్లోనే లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి తనతో చేత కాదు కాబట్టి దీన్ని తీసుకొని పోయి కేంద్రం కోర్టులోకి ఆ బాల్ను దోచేసిండు కాళేశ్వరం విషయం. పీసీ ఘోష్ కమిషన్ గారు కమిషన్ నివేదికలో ఉన్నది ఏంటంటే ఒక 6 కోట్ల రూపాయలు రికవరీ చేయండి అని చెప్పారు. అసలు ఈ కమిషన్ ఏర్పాటు వల్ల ఈ కమిషన్ సభ్యులు తిరగడం పోవడం, వీళ్ళకి స్టేయింగ్, వీళ్ళ హోటల్ లాడ్జింగ్, వీళ్ళ ఫుడ్ గిడ్డు, ఫ్లైట్ ఛార్జీలు ఇవే దాదాపు 3.5 కోట్లు అయినాయి. 6 కోట్లు రికవరీ చేయమని చెప్పారు. ఇప్పుడు చాలా కోటికి బారణ మసాలా అంటూ ఈ కమిషన్ మొత్తం వేసి కాశీకి పోయి కొగపీ తెచ్చినట్టు ఈ కమిషన్ వేయడం వల్ల ఏం వెళ్ళలే. రేవంత్ రెడ్డి అనుకున్నది ఏది బయటపడలేదు. ఉన్న విషయం కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు సర్టిఫై చేశారు. ఇంకా అవినీతి మరక ఇడికలు, అసలు అవినీతి లేకపోతే మరక ఇడికలు అంటుంది. బురద ఉంటే కాలుకి బురద అంటుంది, అసలు బురద లేకపోతే అంటే సింపుల్. ఒక థియరీ ఏముంది దీని వెనక అంటే, కేసీఆర్ గారిని ఆల్రెడీ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. కేటీఆర్ గారి మీద ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమచ్చలేని నాయకుడిగా హరీష్ రావు ఒక్కడే కనిపిస్తూ ఉన్నారు. అయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ విధమైన ఆరోపణలు హరీష్ రావు గారి మీద చేసినా ఆయనకున్న మాస్ ఇమేజ్ లెక్కన ఆయన నమ్మే పరిస్థితి లేదు. కానీ కవితే ఒక ఇంటి సభ్యురాలే ఈ రకమైన అవినీతి ఆరోపణలు చేస్తే దాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా ఉండదా? మీరు కేసీఆర్ గారిని వ్యక్తిగా చూస్తారా? ఒక బాడీ, లేకపోతే ఒక శరీరము, ఇంత మాంసము, ఇంత ఎముకలు, ఓ తల, కండ్లు, ముక్కు, నోరు, ఇవే చూస్తారా? కేసీఆర్ గారు అంటే ఒక ఐడియాలజీ, కేసీఆర్ గారు అంటే ఒక ఆలోచన. మీరేమన్నారు? మీరు తప్పు మాట్లాడారు, నేను ఐ అబ్జెక్ట్ దిస్ అనూప్ గారు.
ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు అనేది మాట్లాడడం అంటే అనేది ఓడిపోయిన తర్వాత ఓడిపోయారని మీరు అంటారు. నేనేమంటున్నా అంటే పార్టీ ఓడిపోయింది, ఆయన పార్టీ ఓడిపోయింది. ఆ విషయం మీరు తర్వాత ఆయన ఫామ్ హౌస్ పరిమితం అయ్యారు. ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు అంటే కేసీఆర్ గారి ఆలోచనల మేరకు లక్షలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారా లేదా? ప్రతి రోజు నాయకుడే వచ్చి పడి ఉండాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ గారు కూడా ఆయన ఆశ్రమం ఉండే, ఇది మన గాంధీ గారి ఆశ్రమం సబర్మతి ఆశ్రమం. సబర్మతి ఆశ్రమంలో ఉండి ఆయన ఒక పిలిపిస్తే ఈ దేశంలో కోట్లాది మంది లక్షలాది మంది స్వాతంత్ర్యంలో పాల్గొన్నారు. ఆయన అక్కడ ఉండి ఒక పిలిపిస్తే పెద్ద ఎత్తున విపక్షాల ఆలోచన చెప్పిన విపక్షాలు మరుగుజ్జులండి. ఇప్పుడు అసలు వాస్తవానికి విపక్షాలు కదా, సారీ అధికారంలో ఉన్న విపక్షాలు, లేకపోతే తెలంగాణకు విపక్షాలు ఇవి. మీకు మీరు గమనించండి బాగా అనూప్ గారు, ఈ రోజు తెలంగాణ ప్రయోజనాల కోసం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏమైనా పాటుపడుతున్నాయా? మీరు ఒక్క విషయం, మీరే కాదు, నేను కవిత గారి గురించి కవిత గారి గురించి ఆమెను పార్టీ అధిష్టానం కేసీఆర్ గారి ఆదేశం మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీ దానికి సంబంధించినటువంటి భరత్ గారు, సోమ భరత్ గారు, తర్వాత తక్కలపల్లి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ గారు పార్టీ ప్రకాశి నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నేను కూడా ప్రెస్ నోట్ చూసిన. సస్పెండ్ చేయడం అనేది పార్టీ నిర్ణయం. ఇది పార్టీకి నష్టం చేస్తుందా, ఆమెకు నష్టం చేస్తుందా? బీఆర్ఎస్ కు దీనివల్ల ఇప్పుడు ఒరిగేది నార్మల్ గా అంటే మీరు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తా వస్తా ఉన్నారు కవిత గారిని. మీ పోస్టులో చూసాను, అవన్నీ చూసే ఇప్పుడు మీ ఇద్దరు ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా అమెరికా నుంచి వస్తుంది, ఇట్లాంటి బాంబు ఒకటి పేలుస్తుంది, ఎవరు కూడా ఆందోళన చెందద్దు, సంయమనం పాటించాలి, ఆవిడ వెళ్ళిపోతే ఖచ్చితంగా పార్టీ నుంచి తీస్తారని మీరు ముందే గెస్ చేసి ఏంది మీకున్న సోర్స్ ఏంది అసలు? ఇప్పుడు చెట్టుకో కాయ ఉంటుంది, అది పక్వానికి వస్తుంది, పండవుతుంది, అది రేపు ఎల్లుండి రాలుతుంది చెప్తామా లేదా? ఆమె ప్రవర్తన కూడా పార్టీకి నష్టం చేసే విధంగా జరుగుతూ వస్తున్న క్రమం ఇది. ఎప్పటి నుంచి పార్టీ అధికారంలో ఉన్న రోజు ఆమె ఎంజాయ్ చేసింది. అది పార్టీ ఆమెకు ఉన్నటువంటి చొరవ అంటే జాగృతి కాదు, తెలంగాణ కేసీఆర్ గారి కూతురు. ప్రధానంగా ఆమెకు ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏంటి? కేసీఆర్ గారి కూతురు. కేసీఆర్ గారి కూతురు కాబట్టే ఆమె పరపతి. ఈరోజు ఆ బంధం తెగిపోయింది కవిత గారితో. కేసీఆర్ పేగుబంధం ఇంట్లో ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక విషయం, ఒకటే ఇంట్లో రెండు పార్టీలు ఉన్నారు. డి శ్రీనివాస్ గారు మా పార్టీలో రాజ్యసభ సభ్యులు ఉండే, వాళ్ళ అబ్బాయి అరవింద్ గారు బీజేపీ నుంచి ఎంపీ గెలిచారు నిజామాబాద్ మీద. ఎవరి మీద గెలిచారు? ఇదే కవిత గారి మీద గెలిచారు. ఆ టైంలో డి శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారు? మా పార్టీలో ఉన్నారు. ఈరోజు ఎర్రవల్లి దయాకర్ రావు గారు ఉన్నారు, ఆయన మా పార్టీలో ఉన్నారు. వాళ్ళ తమ్ముడు సంథింగ్ ప్రదీప్ రావు అనుకుంటారు, వాళ్ళు ఎర్రవల్లి ప్రదీప్ రావు అనుకుంటారు, ఆయన ఇంకో పార్టీలో ఉన్నారు. అక్కడ దాకా ఎందుకండి, ఒకటే ఇంట్లో రెండు పార్టీలకు అధ్యక్షులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ లో. మీరు గమనించండి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పీసీ అధ్యక్షులు ఎవరండి? వైఎస్ షర్మిల గారు. మరి ఇదే వైఎస్ షర్మిల గారు నా బ్లడ్ వైఎస్ఆర్ బ్లడ్ ధైర్యం, నా వైఎస్ఆర్ ఇచ్చే ధైర్యం నా లోపల ప్రవేశిస్తుంది వైఎస్ఆర్ రక్తం అని చెప్పింది. మరి వైఎస్ఆర్ రక్తం అయితే పచ్చ చీర కట్టుకున్నాను, పసుపచ్చ చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు పోయిందండి? ఎందుకు కలిసింది? బొకే కూడా పసుపచ్చ రంగు ఇచ్చింది కదా. అంటే రాజకీయాల్లో విలువలకు వీళ్ళు పాతరేస్తారు. షర్మిల గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, విలువలు లేవు, ఏవి లేవు. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు, అవి తప్ప వేరే ఏం లేదు. అక్కడ దాకా ఎందుకంటే కవిత గారి సూటిగా మీ ఛానల్ వేదికగానే అడుగుతున్నాను, కవిత గారిని అడుగుతున్నాను కాదు. సరే, ఈరోజు మధ్యాహ్నం మాట్లాడుతుండొచ్చు, కవిత గారు కూడా మాట్లాడుతుండొచ్చు. కాబట్టి ఆమె గురించి మాట్లాడడం ఇప్పుడు నా స్థాయి కాదు. నా స్థాయి కాదంటే ఆమె కూడా తక్కువ అంటలేను. ఆమె నా స్థాయికి కాదు, ఆమె మీ స్థాయికి కాదు, ఆమె మా స్థాయికి కాదు, నా స్థాయికి కాదు. ఎందుకంటే 2001 నుంచి నేను పార్టీ ఆవిర్భావ సభ్యుడిగా ఉన్నా. నేను కేసీఆర్ గారితో పాటు ఉద్యోగంలో పనిచేసి, కేసీఆర్ గారు ఎంపీగా ఉన్న 5 సంవత్సరాలు ఉమ్మడి పాలమూరు జిల్లాకు యువత అధ్యక్షుడు పనిచేసాను. నేను ఏ రోజు నా స్వార్థం కోసం పనిచేయలేదు, ఆమె మాత్రం ఆమె స్వార్థం కోసం పనిచేసింది. నేను ఆమె కంటే పైన అని చెప్తున్నాను. నేను ఆమె వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నాకు ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా పార్టీ దృష్టికి, అధిష్టాన దృష్టికి తీసుకునే ప్రయత్నం చేసిన. అది వాళ్ళ దృష్టిలో నేను తీసుకొని వాళ్ళు పార్టీ అంటే చాలా పెద్దదండి. కేసీఆర్ గారిని తక్కువ చేయలేదు. ఆయనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు, కానీ ప్రతి ఊర్లో ప్రతి రైతు ప్రతి ఎకరాకు యూరియా ఇచ్చిండు. ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు, కానీ ప్రతి రైతు బోరుకి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు. ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు. ఏ రైతు చనిపోయినా వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు రైతు బంధు, రైతు బీమా పంపించిండు. ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు. ప్రతి ముసలోళ్ళకు కూడా పెన్షన్స్ కరెక్ట్ టైంకి వచ్చినాయి. ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండొచ్చు. కరోనా ఎదుర్కోవడానికి టీమ్స్ పెట్టిండండి. హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ అంటే తెలంగాణకు హైదరాబాద్ కు అవసరాల కోసం వచ్చిన వాళ్ళు ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు, సిటీ మధ్యలోకి రావడానికి ప్రధాన హాస్పిటల్కి అని చెప్పి హైదరాబాద్ లో టిమ్స్ ఆధ్వర్యంలో 4 హాస్పిటల్ నిర్మాణం చేస్తారు.
ఆయన ఫామ్ హౌస్లో ఉండొచ్చు. రెండో ప్రధాన నగరం వరంగల్లో అతిపెద్ద హాస్పిటల్ 27 అంతస్తుల హాస్పిటల్ కట్టిండు ఆయన. దాదాపు 75% పొట్టేంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని నాశనం చేయడం తప్ప. కాంగ్రెస్ లీడర్స్ ఆర్ డిస్ట్రాయర్స్ టు తెలంగాణ ప్రాంతానికి వీళ్ళు డిస్ట్రాయర్స్. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు తర్వాత ముచ్చట. కొన్ని లక్షలాది మందికి కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చింది కేసీఆర్ గారు. ఆయన ఫామ్ హౌస్లో ఉండొచ్చు, ఆయన సంతకం పెడితేనే కదా సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్. ఆయన ఫామ్ హౌస్లో ఉండొచ్చు. తండ్రి అనేటోడు రోజు పిల్లల ముందర కష్టపడ్డట్టు నటించాల్సిన అవసరం లేదండి. పిల్లలకి ఏం కావాలో అది సమకూర్చినోడు నిజమైన తండ్రి. ఆ తండ్రి పాత్ర ఈ రాష్ట్ర ప్రజల విషయంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ నావోళ్ళు అనుకున్న తండ్రి లాంటి జాతిపిత కేసీఆర్ గారు. సరే, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా కవిత గారు పక్కదారి పట్టిరు. పక్కదారి ఎక్కడ పట్టిరు? అంత నాన్న కోసమే అని చెప్తా ఉన్నారు కదా. మా నాన్న మీదనే సిబిఐ ఏమంటున్నా, నేను ఇంతకుముందు అంటున్నా ఆ మారాట బంద నాన్న గురించే కదా. మరి అట్లా నాన్ననే సస్పెండ్ చేసిండు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఆమెకు ఉన్నటువంటి బేసే కేసీఆర్ గారు. మరి అదే చెప్తా ఉంది కదా, బేస్ పోయింది కదా. సస్పెండ్ చేసిన కేసీఆర్ గారి ఫోటో లేకుండా కవిత గారు ఈ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ గా గెలిచినా నేను ముక్కు భూమికి రాస్తాను. పంచాయతీ సభ్యురాలకు పోటీ చేసి గెలవమనండి ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో. వాళ్ళ ఊర్లో ఎంపీడీసీ కాంగ్రెస్ గెలిచిందండి. సొంత పార్టీ ఆమె ఎమ్మెల్సీగా ఉండి సొంత ఊర్లో ఎంపీడీసీని గెలిపించుకోలేదు. కావాలంటే కనుక దేవునిపల్లి ఇంటి పేరు, వాళ్ళ ఊరి పేరు వేరే ఉంది. నిజామాబాద్ జిల్లాలో మండలం ఐడియా ఉంది నాకు కూడా. ఆ ఊర్లో ఎంపీడీసీ ఏ పార్టీ గెలిచిందో కనుక్కోండి ఒకసారి. సొంత ఊర్లో పార్టీ ఎంపీడీసీని గెలిపించుకోలేని గొప్ప నాయకురాలు ఆమె. ఆమె గురించి మనం మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు నాకు వేలాది మంది నాయకులు తయారు చేశారు. 2001 పార్టీ పెడితే 60-70 రోజుల్లో వేలాది మంది సర్పంచులు, వేలాది మంది వార్డు సభ్యులు, వేలాది మంది ఎంపీడీసీలు, షాందర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అజయ్ యాదవ్ గారు కూడా 2001 జెడ్పీటీసీ గెలిచినండి. నిజామాబాద్ ఈమె కవిత గారు ఉన్నారు కదా, కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు, కవిత గారు అమెరికాలో చదువుతున్న టైంలో నిజామాబాద్ జెడ్పీ చైర్మన్, ఎక్కువ జెడ్పీసీ గెలుచుకొని నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ నాటి టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వం అంత గొప్పది. ఈమె సొంత ఊర్లో ఎంపీటీసీ గెలిపించుకోలే. ఇక ఆమె మీరు నేను మీ ద్వారా చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా, ప్రేక్షకులకు చెప్తున్నాను, మీ సదస్సులో చెప్తున్నా, ముఖ్యంగా పార్టీ అభిమానులకు అందరూ చెప్తున్నా. కవిత గారికి పార్టీకి ఉన్నటువంటి బంధం తెగిపోయింది, వదిలేయాల్సిందే. ఆమె గురించి మాట్లాడుకోవడం అనవసరం. నేను ఇంకో మాట అనకూడదు కానీ ఒక మాట పచ్చిగా చెప్తాను. నేను ఒక బండి పోతుంటుంది, బాగా ఎండ కొడుతుంటుంది. ఆ బండి మీద రైతు ఉంటాడు, పక్కన కుక్క పోతుంటుంది. ఆ ఎండ కొడుతుంటే కుక్కకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రైతు బండి ఆపిండు. కుక్క ఏం చేసింది, బండి కిందకి వచ్చింది, నీడుంది. బండి మెల్లగా స్టార్ట్ చేసిండు. మళ్ళీ బండి పోతా ఉన్నది, ఇట్లా బండి పోతా ఉన్నది. కుక్క కూడా ఆ బండి నీడలో పోతా ఉన్నది. కొంచెం దూరం పోయిన తర్వాత కుక్క ఆగింది. రైతు కూడా బండి ఆపాడు. అరే పావు అది కింద ఉంది కదా అని చెప్పేసి, అది మన నీడలో బతుతుంది కదా అని చెప్పేసి రైతు బండి ఆపాడు, ఆగింది. కుక్క ఏమనుకున్నది, అరే నాయితే బండి అయింది. మళ్ళీ కుక్క స్టార్ట్ చేసింది. అరే కుక్క నడుస్తుంది అని చెప్పి మళ్ళీ రైతు కూడా బండి నడిపించుకుంటూ పోతా ఉన్నాడు. అంటే ప్రేమ నడుచుకుంటూ పోతాను. కుక్క ఏమనుకుంది తెలుసా, నేను ఆగింది బండి, నేను నడిస్తే నడిచింది అనుకుంది. బండికి నడిచిన కుక్క, నీడ కోసం నడిచిన కుక్క గుణం ఈరోజు కవిత గారి గుణం ఒక్కటే. చాలా పెద్ద అలిగేషన్ ఇది. అది పెద్ద అలిగేషన్. చాలా బండి గుణబద్దలు కూడా చెప్తున్నాను. ఆ బండిని నడుపుతున్న రైతు మీరు ఇట్లా టార్గెట్ చేస్తారని కూడా మొన్న ప్రెస్ మీట్ లో చెప్పింది. అంటే సోషల్ మీడియాలో నన్ను ఇంకా టార్గెట్ చేస్తారు, నన్ను వాళ్ళు వదిలిన బాణము వాళ్ళు వదిలిన అస్త్రము అని చెప్పి అంటా ఉంటారు. చాలా క్లియర్ చెప్తున్నాడు. 100% సోషల్ మీడియాలో మీరు ఒకరే టార్గెట్ చేస్తా ఉన్నారు. లేదు ఆమె గారు పార్టీకి నష్టం చేయడానికి. ఆమె గారు విషయం ఏంటంటే ఆమెతో చేస్తున్న వాళ్ళ గురించి మేము ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఆమె మేము పెద్ద పట్టించుకో. ఎవరు ఉండొచ్చు కవిత గారు అంటే? ఆమె చెప్పినట్టు కాకుండా నార్మల్. మీకు ఈ విషయం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, మీ సబ్స్టెన్స్ కూడా వినాలి. శివసేన పార్టీ చీలిపోవడం వెనుకలు ఎవరున్నారు? బీజేపీ. ఎవరున్నారు? బీజేపీ. ఎన్సీపీ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ చీలిపోవడానికి కారణం ఎవరు? అక్కడ కూడా బీజేపీ. ఎవరు? బీజేపీ ఉంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి జేడిఎస్, కుమారస్వామి, దేవగౌడ గారి పార్టీ జేడిఎస్. కుమారస్వామి గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా లేరా? ఇండియాలో ఉన్నారు. ఎట్లా పోయిన అక్కడికి? దానికి కారణం ఎవరు? బీజేపీ. ఈరోజు సరే ఓట్ ట్యాంపరింగ్ ఈవీఎంలో తర్వాత వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు పంచన చేరిర్రు?
బీజేపీ చెప్పండి. ఎన్డీఏ తోటే ఉన్నారు కదా. ముందు నుంచి లేరండి. అదే ముందు నుంచి మించి చేగువేరా ఇండియా ఉంటాడు. అదే. చేగువేరా ముందు నుంచి అంటే ఇప్పుడు ఆయన ఇండివిజువల్ గా వచ్చిన తర్వాత సనాతని హిందూ అని చెప్పుకున్నాడు కదా. అయితే విషయం ఏంటంటే అనూప్ గారు, ఇండివిజువల్ గా వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ఈ దేశాన్ని గుజరాత్ కార్పొరేట్ శక్తులు ఆక్రమించుకోవడానికి ఉపయోగిస్తున్న అస్త్రం బీజేపీ. బీజేపీ వాడుకుంటున్నది, బీజేపీ ఆలోచన చేస్తుంది, బీజేపీ కుట్రలు పడుతున్నది ప్రాంతీయ అస్తిత్వాలను నిర్మూలించడము. కర్ణాటకలో అదే చేసారు, తమిళనాడులో చేయలేరు. వాళ్ళు తమిళలో ఎలగొడతారు, జీమెయిల్ ఎలగొడతారు. వాళ్ళు తమిళనాడు డిఫరెంట్ పార్టీసారి రానియరు. అవసరం పడితే తమిళనాడు ప్రజలు తమ కోసం ఇంకో పార్టీ పెట్టుకోరు. ఆడ అన్నా డిఎంకేను బీజేపీ క్యాప్చర్ చేసి మింగేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అదే ప్రజలు అక్కడ తలపతి విజయ్ నాయకత్వంలో ఇంకో పార్టీ పెట్టుకున్నారు. ఒక పార్టీ పెట్టుకున్నారు తప్ప బీజేపీకి అవకాశం ఇయ్యరు. తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది బీజేపీ, కర్ణాటకలో సక్సెస్ అయింది, ఒరిస్సాలో సక్సెస్ అయింది, మహారాష్ట్రలో సక్సెస్ అయింది. తెలంగాణ సక్సెస్ కావడానికి బీజేపీకి కావాల్సినటువంటి, బీజేపీకి జాకీలు పెడితే కూడా ఎంతమంది లీడర్లు మార్చి ఎంతమంది అధ్యక్షులు మార్చినా అది ఏం ఒరిగేది లేదు, చేసేది లేదు, సచ్చేది లేదు, తీగేది లేదు. అది అడతో ఏది కాదు. తెలంగాణ సమాజం బీజేపీ ఐడియాలజీకి విరుద్ధము. కవిత ఇంకా బీజేపీ ఉందా లేదా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఉదాహరణ చెప్పినాక మీరు ఇట్లా చెప్తున్నారు కదా. ఇప్పుడు నార్మల్ గా ఒక పార్టీకి సంబంధించిన లీడర్ ఎవరైనా ఒక పార్టీ నుంచి బయటకు వస్తే కానీ, సస్పెండ్ అయితే కానీ, జనరల్గా మిగతా పార్టీలు వాళ్ళని వెళ్ళి మా పార్టీలో చేరమని ఆహ్వానించడం, మా పార్టీలోకి రండి అని చెప్పి ఆఫర్ చేయడము. అంటే ఎన్నికల ముందు ఇట్లాంటి సీన్లు చూసినాం మనం. ఈ తొత్తుమల కానీ, జూపల్లి కానీ, పొంగులేటి కానీ, అంతేందుకు మన షాద్నగర్ ప్రతాప్ రెడ్డి గారు కానీ, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటికి వచ్చి పార్టీలకు ఆహ్వానించారు. కానీ మీరు ఏమంటున్నారు, కవిత ఇంకా బీజేపీ ఉందని పరోక్షంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ బీజేపీ మేము తీసుకోమామేనని చెప్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ కూడా మాకు ఆవిడొద్దు, అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పి రెండు పార్టీలు చెప్తారు. మరి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంది, ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తాను. నేను బిఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన కాబట్టి చెప్తాను. పొలిటికల్ సైన్స్ లో ఉన్న అంశం కూడా మెసేజ్ చేసి చెప్తాను. మనకు కావాల్సిన పని మనం చేయలేనప్పుడు ఆ పని వేరొంతం చేపించుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ దెబ్బతీయాలనేది ఉమ్మడి జాతీయ పార్టీ లక్ష్యం. ఓ తెల్లతో సామెత ఉంటుందండి, ముందైతే కుందేలు కొట్టుండ్రా, తర్వాత కుప్పలేసుకుందాం. ఇప్పుడు వేటకు పోతారు రాత్రి పూట టార్చ్ లైట్ పట్టుకోండి, కుందేలు అడవి కుందేళ్ళు పట్టుకోవడానికి. వీళ్ళు వీక్లు ఆడుతుంటారు, ఆ కుందేలు నేనే పట్టుకుంటా నేను చూసిన ఫస్ట్ నేను చూసాను. అయితే పెద్ద మనిషి పోయిన వేటకు పోయిన వాళ్ళ దాంట్లో పెద్ద మనిషి అన్నాడు, ముందు దాన్ని పట్టుండి ఇద్దరు కలిసి, తర్వాత కుప్పలేసుకుందాం అంటే దాన్ని కోసి కుప్పలేస్తారు తెలంగాణ కల్చర్లో. ముందు కుందేలు కొట్టాలి అంటే ఇక్కడ కుందేలు బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీని ముందు నాశనం చేయండి, తర్వాత ఈ రాష్ట్రాన్ని మనం పంచుకుందాం. వాళ్ళ ఆలోచన అది. మీరు గమనించండి, తెలంగాణ ప్రాంతంలో అదాని సంస్థల్ని రానియలేదు కేసీఆర్ గారు ఆయన 10 ఏళ్ల పాలనలో. గుజరాత్ కార్పొరేట్ శక్తులకు అవకాశం ఇవ్వలేదు, బీజేపీకి లొంగలేదు. మిషన్ కాకతీయకు కానీ మిషన్ భైరత్కి కానీ దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే కూడా ₹1 కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా తన సొంత కష్టాజితం అంటే ఈ రాష్ట్ర తన రాష్ట్ర ప్రజల డబ్బుతో అది కట్టారు. అది అప్పు తెచ్చినా ఏం చేసినా పిల్లలకు జీతం వచ్చింది. మీరు ఇంకోటి అవినీతి గురించి మాట్లాడుతున్న విషయంకి వచ్చినప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను. కాళేశ్వరం అనేటువంటి స్ట్రక్చర్ మొత్తం వల్ల గడిచిన 7-8 సంవత్సరాల్లో, అంటే 2017లో పూర్తయింది, సరే 2019లో పూర్తయింది, ఇప్పుడు 5 కదా, 5-6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల కాలంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాళేశ్వరం అనేటువంటి బహుళ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ వల్ల ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఓ రోజు బతుకుదెరువు కోసం లక్షలాది మంది వలసమైన ప్రాంతం దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయింది. వరి ఉత్పత్తిలో పంజాబ్ తలదని నెంబర్ 1 ప్లేస్కి పోయింది. ఈ 6 సంవత్సరాలు 2 పంటలు వేసుకున్నాం. పంట విలువ ఎంత తెలుసా అండి? దాదాపు 4 లక్షల కోట్లు. ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ఉంది అక్కడ. ఒక బ్యారేజ్లో 2 పిల్లలు ఊగినాయి, మిగతా 2 బ్యారేజ్ మధ్యలో ఉన్నాయి. సరే అన్నీ ఉంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం, పిల్లలకు గోడకు క్రాక్స్ వస్తాయి, పేషెంట్ చేసుకోమా, రిపేర్ చేసుకోవాలి ఇల్లు. ఇంటి ఓనరు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అంటే కాళేశ్వరం మా బాజప్తా నడుస్తున్నాయి, మేడిగడ పిల్లలు కూడా రిపేర్ అయిపోతుండే. సరే మన దరిద్రానికి గుబ్బు మేస్త్రి వచ్చాడు, ఆ మేస్త్రికి పనిచేయడానికి రాదు కాబట్టి ఇది నడుస్తుంది అనుకోండి. అయితే 4 లక్షల కోట్ల రూపాయల పంట పండింది. ఆ 4 లక్షల కోట్ల రూపాయల డబ్బు సొమ్ము ఎవరి దగ్గరికి పోయింది? ఈ తెలంగాణ సమాజంలో ప్రజల దగ్గరికి పోయింది. ప్రాజెక్ట్ కాస్ట్ ఎలివేటెడ్ అంటే ప్రాజెక్టులో ఎవరు తిన్నారా ఏంది అనేది ఏమీ లేదా. పార్లమెంట్ చెప్పింది, ఘోష్ కమిషన్లో లేదు, ఎక్కడ లేదు, ఏది లేదు. సరే ఏది ఉన్నది అనుకుందాం, లేదనుకుందాం. కవిత గారు అంటే అవినీతి మరకలు అనుకుందాం, బురద అనుకుందాం.
అసలు ప్రాజెక్ట్ మీద పెట్టే ఖర్చు మొత్తం మళ్ళీ ప్రజల పైసలు ప్రజలకు వచ్చేసాయి కదా. 3 లక్షల కోట్ల లాభంలో ఉందండి కాళేశ్వరం వల్ల తెలంగాణ. ఈ లాజిక్ ఎందుకు మీరు ఎందుకు దాని మీద ఎలక్ట్రిసిటీ కోసం ఖర్చు అయింది కూడా అంతే ఉందంటారు కదా. మీకు విషయం దాన్ని రన్ చేయాలి. ఎలక్ట్రిసిటీ విషయంకి వస్తే కాళేశ్వరంలో పంపులు రన్ చేసే ప్రతి టైం కూడా తెలంగాణ ప్రాంతానికి హైడల్ విద్యుత్ ఉచితంగా వస్తుంది. జల విద్యుత్ హైడల్ విద్యుత్ అయితే ఉంటుందో అది జూరాడ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగేశ్వర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి విద్యుత్ దాంట్లో మనకు వచ్చే వాటర్ హైడల్ విద్యుత్లో ఉండే వాటర్, ఆ విద్యుత్ వాటర్ అది ఉచిత విద్యుత్. పంపులు రన్ చేసే టైంలో అక్కడ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఖర్చు ఏడైంది? నువ్వు బొగ్గు తీసుకొచ్చి థర్మల్ పవర్ కేంద్రాలు నడిపి ఆ విద్యుత్ను వాడి మనం గనక కాళేశ్వరం పంపులు రన్ చేసింటే తప్పు. కాళేశ్వరం పంపులు రన్ చేసింది ఎప్పుడు? వానాకాలం సీజన్లో. ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈరోజు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో మాట్లాడుకుంటే అన్నాడు 9 అట్టి కట్టి తీరుతామని నిన్న. మరి 9 అట్టి కడతామన్నారు కదా. అదే ప్రాణహిత చేవేళ్లలో రిజర్వేర్ల కెపాసిటీ ఎంత తెలుసా అనూప్ గారు? మీ ప్రేక్షకులు కూడా చెప్తారు. కేవలం 14 టీఎంసీలు అండి. ఓవర్ హెడ్ గా 14.5 టీఎంసీలు ప్రాణహిత నుంచి చేవేళ్ల దాకా. ప్రాణహితం చేవేళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2004, 2005, 2006లో ప్లాన్ చేసిన దాన్ని 37,000 కోట్ల ప్రాజెక్టు ప్రకారమే కేవలం 14 టీఎంసీలు. ఈరోజు కాళేశ్వరం రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత తెలుసా? 160 టీఎంసీ. 18 లక్షల ఎకరాలు పాత ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు స్థిరీకరణ అంటే నువ్వు కట్టినవు ప్లేట్ ఉన్నది, తిండి లేదు, ఆ ప్లేట్లకు తిండి తీసుకొచ్చే పని చేయడం. ఇస్తారా కొంత ఆల్రెడీ ఒక పూట తిన్నావు, సరే ప్లేట్ తిన్నావు, మళ్ళీ కడిగి పెట్టుకున్నావు. ఆడ వంట లేదు అంటే ఆడ నీళ్ళు లేవు అంటే తిండి లేదు. ఆ తిండి తెచ్చే పని కేసీఆర్ గారు చేశారు కాళేశ్వరం. అంటే 18 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశారు. క్లియర్ కట్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇప్పుడు మేమంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని సమర్థిస్తాం. మేము మా విషయం పక్కన పెట్టండి. మేము కరడుగా అయితే తెలంగాణ వాదులు గులాబీ కార్యకర్తలు, మా వాదన ఇట్లే ఉంటుంది అనుకుందాం. అక్బరుద్దీన్ గారు అయితే మిత్రపక్షమే కదా. తుమేరా దోస్తే అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ అన్నారు కదా. మరి అక్బరుద్దీన్ నాకు అవసరం లేదు, హరీష్ రావు గారికి వద్దు, మాకు ఎవరికి వద్దు. అక్బరుద్దీన్ గారు అడిగిన సమస్య ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని చెప్పి అన్నారు. ఇదేంది మరి 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందని చెప్పి జిల్లాల వారీగా ఆయన డ్రాఫ్ట్ తీసి, గవర్నమెంట్ డ్రాఫ్ట్, ఆయన సొంత కవిత్వం ఏం కాదు. అసెంబ్లీలో అసలు చంద్రనాడుగూడ నియోజకవర్గంలో 1 ఎకరాకు కూడా నీళ్ళు రావండి, అవసరం లేదు. అది అర్బన్ ఏరియా, అది పాత బస్తీ, ఆయనకు 1 ఎకరా నీళ్ళు అవసరం లేదు. కానీ ఆయన మాట్లాడాడు. కానీ తమ నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నా కూడా కొంతమంది దళితులు, దద్దమ్మలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరు మూసుకొని కూర్చున్నారు. ఇంకోటి, నిన్న మీరు అసెంబ్లీ చర్చ విషయంలో నేను చాలా సూటి చెప్తున్నాను. ఏం జరిగిందో చెప్తాను. కవిత గారి విషయం పక్కన పెట్టి చెప్తా కానీ అది చాలా క్లియర్ చెప్తున్నాను. ఆ చర్చలో మంత్రులు ముఖ్యమంత్రి పీకేసుకున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు పీకేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు నిజాలు తెలుసు. వాళ్ళ నియోజకవర్గంలో కాళేశ్వరం నీళ్లు వచ్చినటువంటి నిజం తెలుసు. వాళ్ళు నోరెత్తితే ప్రజలు తంతరని తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడలే. ఆటోలు తీసుకొని షేర్ ఆటోలు తిరిగినట్టు, హెలికాప్టర్లు తిరిగేటువంటి మంత్రులు గుంపు మేస్త్రి, ఢిల్లీకి సంచులు మోసే గుంపు మేస్త్రి, వడోదర అండ్ బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తున్నటువంటి గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే గొడవ చేసి అసెంబ్లీలో మాట్లాడారు, చేసి అంతా చేసారు. మరి మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరు మాట్లాడలేదు. మీరు గమనించారు అది? ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో నీళ్ళు వచ్చిన విషయం మన సాక్ష్యం వాళ్ళకి తెలుసు. ఫైనల్ గా ఏం చెప్పబోతారు? కవిత గారి విషయం వదిలేయండి, నన్ ఆఫ్ ద మ్యాటర్. ఆమె ఇప్పుడు తెలంగాణలో వందలాది వేలాది సంస్థలు ఉన్నాయి. అందులో ఆమె ఒక గౌరవనీయ సంస్థ. ఒకవేళ ఆవిడ కనుక ఈ రోజు పార్టీ కనుక ప్రకటిస్తే, ఒకవేళ కవిత కనుక పార్టీ పెడితే అది బీఆర్ఎస్ నష్టం చేయకుండా ఎలక్షన్ కమిషన్ దగ్గర తెలంగాణ పేరు మీద దాదాపుగా ఒక తెలంగాణ వర్డ్ మెన్షన్ చేసుకుంటే 100 పార్టీలు ఉన్నాయి. లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ, గుర్తింపు పొందినవి కావు, రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ 100 అన్నావిధ పార్టీ అయితే దాన్ని ఆవిడ పార్టీ కనుక పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? పెట్టనియండి. ఇప్పుడు అంచనా కూడా లాభము నష్టం అనేది 2 అంశాలు ఉంటాయి. రాజకీయాలు లాభ నష్టాలు ఉండవు. రాజకీయాల్లో నేర్పుగా ఓర్పుగా ముందలు పోవడం ఉంటది. లాభ నష్టాలు వ్యాపారంలో ఉంటాయి. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టి బీఆర్ఎస్ కు నష్టం చేస్తే ఆమెకు ఎంత ప్యాకేజ్ వస్తుందో వడోదరకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ, లేకపోతే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అంటలేదు, రేవంత్ రెడ్డి నాట్ కాంగ్రెస్, ఈజ్ నాట్ 100% కాంగ్రెస్. సుఖ కాంగ్రెస్ వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఓ చోటే బాయ్, ఓ బడే బాయ్, ఇంకొక ఆయన ఉన్నాడు ఢిల్లీలో. ఆ బడే బాయ్ నడిపించేటువంటి కార్పొరేట్ శక్తులు వడోదరలో ఉన్నారు.
ఆ బడే బాయ్ ఆయన నడిపించిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఈడ ఉన్నటువంటి చోటే బాయ్. ఈ చోటే బాయ్ ఇచ్చే వాళ్ళ ఎంత లాభం వస్తుంది, లేకపోతే డైరెక్ట్ వాళ్ళు ఎంత లాభం వస్తుంది అనేది ఆమె తెలుసుకుంటుంది. అది వ్యాపారం ఆమెకు రాజకీయం, ఆమె రాజకీయాన్ని వ్యాపారం చేసేది కాబట్టి నిజామాబాద్ ఓడిపోయిందండి. ఒక మాట చెప్తాను నేను గారు, 700 ఎమ్మెల్యేలు గెలిచి ఆమె ఎట్లా ఓడిపోతుంది? నిజంగా ప్రజలు ఆదరణ ఉంటే ఓడిపోతుందా? కేసీఆర్ గారు లాంటి మహానాయకుడి కూతురు ఉద్యమంలో బతుకమ్మ పేరు మీద అద్భుతంగా జనంలోకి పోయిన మనిషి మహిళలు ఎందుకు ఓట్లేదండి? ఎంపీ ఎందుకు ఓడిపోయిందని ఎప్పుడో కాదు, నేను మొన్న ఎలక్షన్లు అంటే సరే ఓడిపోయినా నేను వచ్చిన 2019 జరిగిన ఎలక్షన్లో ఓడిపోయిందండి ఆమె. కవిత గారు 2019 ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయింది? ఆమె ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోతుంది కదా. సింపుల్ మ్యాటర్. నేను అడుగుతున్నది ఏంటంటే ఓడిపోయినా కూడా మేము తక్కువ చేసినామా? ఇంటి ఆడబిడ్డ మంచిదో చెడ్డదో అలిగి కూర్చుంటే మంచిది కాదు ఇంటికి అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చినాం, ఎమ్మెల్సీ పడేసినాం, అనుభవిస్తుంది కదా పదవి. ఈరోజు మధ్యాహ్నం రాజీనామా చేస్తాడు, చేస్తే చాలా సంతోషం, చాలా సంతోషం. ఆమె ఎమ్మెల్సీ పార్టీకి సస్పెండ్ చేసినాము, సస్పెన్షన్ అనేది టెంపరీ అంటారు. సరే ఆమె రాజీనామా చేస్తే పర్మనెంట్, రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. ఆయన ఇంకోటి తెలంగాణ ప్రాంతంలో ఇంకో ప్రాంతీయ పార్టీ పెట్టుకుంటామంటే మేము సంతోషపడాలి, మేము కూడా ఉంటాం. కానీ ఒకటి, తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రయోజనాలకు నష్టం జరిగే పని ఎవరు చేసినా, కేసీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ సైనికులుగా మేము కావచ్చు, అది రాజప్రసాద్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఉద్యమ బంధాలను పెంచుకొని ఉద్యమ భావజాలంతో రాజకీయాలకు వచ్చినటువంటి మాలాంటోళ్ళం అయితే ఊకం. తెలంగాణ ప్రాంతానికి నష్టం చేసే ఏ పని కవిత గారు చేసినా మా నుంచి ఎదురుదాడి మామూలు ఉండదు. భౌతిక దాడుల దాకా తెచ్చుకునే పరిస్థితి కూడా రావచ్చేమో ఆమె తప్పు చేస్తే. ఇంకోటి, అడ్డగోలుగా మాట్లాడడం మానేయాలి, ఆధారరహితంగా మాట్లాడాలి, ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు. బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా ఆధారాలతోనే మాట్లాడింది. అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంట్. మేము పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క అంశం మీద మాకు అవగాహన ఉంది. బట్టగాల్చి మీద వేస్తా, బురద చల్లుతా, బట్ట మీద వేస్తా, నువ్వే ఆడుకో, బురద చల్లుతా నువ్వే కడుక్కో. ఈ పద్ధత రేవంత్ రెడ్డి చేసిన పని ఏమే చేస్తున్నది? పార్ట్నర్ కదా రేవంత్ రెడ్డి గారు, కవిత గారు పార్ట్నర్. దేంట్లో పార్ట్నర్? పొలిటికల్ పార్ట్నర్స్, ఇప్పుడు ఐడియాలజీ పార్ట్నర్స్. అంటే ఆవిడ మొన్న ప్రెస్ మీట్ లో ఇంకొక మేజర్ అలిగేషన్ ఒకటి చేసింది, హరీష్ రావు గారు సంతోష్ గారు రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అన్నారు. అసెంబ్లీ సమావేశం కంటే ముందు రోజు ఎందుకు తెలియదు? ఒకవేళ ఆమె నిజంగా సంతోష్ రావు గారు, హరీష్ రావు గారే ఉన్నారు అనుకుందాం, కేసీఆర్ గారు అవినీతి మార్గాలు కాళేశ్వరం కమిషన్ వేసేది అదంతా 1 year అయిపోయింది కదా. వాళ్ళిద్దరు 20 నెలల్లో ఈమెకు తెలిసిన విషయమే కదా ఇవంటున్నది, తెలిసింది అనుకుంటున్న విషయం, ఆమె నాకు తెలుసు అని అంటున్న విషయమే కదా. అసెంబ్లీ సమావేశాలు జరిగిన మరుసటి రోజు ఎందుకు వచ్చింది, ముందు రోజు ఎందుకు రాలేని అడుగుతున్నా నేను. సింపుల్ క్వశ్చన్ టు కవిత గారు, దేవరపల్లి కవిత గారు క్వశ్చన్ ఒకటే అడుగుతున్నా. ఫుట్బాల్ ఆడుకుంటండి హరీష్ రావు గారు, లిటరల్ గా టోటల్ క్యాబినెట్ మినిస్టర్లను అసెంబ్లీని మొత్తం ఫుట్బాల్ ఆడుకుంటే, సింగిల్ 1 man. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసి తెలంగాణ సమాజం ఆ లెక్కల మీద పూర్తి అవగాహన ఉంది. ఆయన అలా జీవించి అసెంబ్లీ తర్వాత ఎందుకు మాట్లాడండి? అసెంబ్లీ సిబిఐ తీర్మానం చేసింది, అసెంబ్లీ అయితేనే కదా ఆమె దాని మీదే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది. సిబిఐ చేస్తారని ఆమెకు తెలియదు కదా. దయాలు అని చెప్పి మాట్లాడినప్పుడు ఈ విషయం మా నాయన మీద అవినీతి మార్గం చెప్పొచ్చు. ఎప్పుడైతే సిబిఐ కేసు మీద ఆమె రెస్పాండ్ అయింది, ఆమెకి ఎట్లా తెలుస్తుంది ముందే సిబిఐకి ఇస్తుందని? మీకు అర్థమైతే లేదు. ఆమె వేరే రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తున్నటువంటి ఒక రోబో పొలిటీషియన్ కవిత గారు. మీరు ఇది బాగా చెప్పండి. ఇది కవిత గారు రోబో పొలిటీషియన్, రిమోట్ వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు ఆ రిమోట్ ఇట్లా తిప్పితే అట్లా ఆమె నడుస్తుంటది. మాకు అన్ని విషయాలు తెలుసు, వెనకాల ఎవరో తెలుసు, దాని వెనకాల ఏముందో తెలుసు. నేను ఈజీ అలిగేషన్ చేస్తలేదు. రేవంత్ రెడ్డి గారు, కవిత గారు పొలిటికల్ పార్ట్నర్స్, వాళ్ళు పొలిటికల్ పార్ట్నర్స్. రాబోయే రోజులు సమాజం చూస్తుంది కదా. మాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి తీసి అవతల పడేసినాం. చాలా క్లియర్ చెప్తున్నారు, సస్పెండ్ కాదు, తీసి పక్కకు జరిపేసినాం. కవిత గారి దిష్టి బొమ్మలు ఇదే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దగ్ధం చేసే దుస్థితి వచ్చిందంటే ఎంత బాధాకరమైన, ఎంత సిగ్గుచేటు. కేసీఆర్ గారు బిడ్డ దిష్టి బొమ్మలు దగ్ధం చేసే పరిస్థితికి ఆమె దిగజారిపోయిందంటే ఎంత దరిద్రం అది. మొత్తానికి అక్కకో దండం. కాకపోతే ఒకటి, కవిత గారికి ఇంటి ఆడపిల్ల కాబట్టి చెప్పాలి, ఆల్ ది బెస్ట్ కవితక్క, ఎక్కడున్నా మంచిగా ఉండు, తెలంగాణకు నష్టమయ్యే పనులు చేయకు, రాజకీయంగా ఎదుగు, పార్టీ పెట్టుకుంటే అధికారంలోకి రా, ముఖ్యమంత్రిని కావద్దా నేను అన్నావు కదా, ముఖ్యమంత్రి అయ్యేటంత పర్ఫెక్ట్ రాజకీయాలు చెయ్యి. అంతేగాని తెలంగాణ అస్తిత్వం దెబ్బతీసి రాజకీయాలు చేస్తే మాత్రం నువ్వు తోడుకలు తీస్తాను చూసినావా, అది మేము చేయాల్సి వస్తుంది. ఇది ఓవరాల్ గా కవిత ఎపిసోడ్ కు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు రాజవర ప్రసాద్ గారు చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం, కవిత నిజంగానే పాలిటిక్స్ లో సక్సెస్ అవుతుందా, లేక బీఆర్ఎస్ నాయకులు అనుకున్నట్టు ఆవిడ కనీసం వార్డు మెంబరు స్థానిక సంస్థలు గెలవడానికి కూడా ఆమె పనికి రాకుండా పోతుందా అనేది తెలంగాణ సమాజం త్వరలోనే చూడబోతుంది.